श्रीमद्परब्रह्म गुरुं स्मरामि श्रीमद्परब्रह्म गुरुं भजामि श्रीमद्परब्रह्म गुरुं वदामि श्रीमद्परब्रह्म गुरुं नमामि। ఈరోజు రావాసంలో అధిష్టాన దైవానికి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఆ గురుదేవుడిని మనంలో స్మరించుకుంటూ వేదికని అలంకరించినటువంటి పూజ స్వామీజీ అందరికీ ద్వాదశ నమస్కారాలు చేస్తూ సభలో ఉన్నటువంటి మీ అందరికీ ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ నేను తక్కువ చదువుతా. మానవ జన్మము కానవ బ్రహ్మము మానవ జన్మము కానవ బ్రహ్మము పూర్ణవ రెడ్డి మర్మ మెరిగి ధర్మము మానవ జన్మము కానవ బ్రహ్మము మానవ జన్మము కానవ ధర్మము పూర్ణవ రెడ్డి మర్మ మెరిగి ధర్మము మానవ జన్మము వచ్చినాము అచ్చపురమైన వచ్చి వచ్చిపోము అచ్చపురమైన వచ్చి వచ్చిపోము నిశ్చయమిది నిజము ఇచ్చిన పరదనము నిశ్చయమిది నిజము ఇచ్చిన పరదనము నిత్యవాణి గుణము తీర్చలేము మానవ జన్మము మానవ బ్రహ్మము మానవ జన్మము మానవ బ్రహ్మము పూర్ణమ శక్తి కర్మ మెరిగి ధర్మము మానవ జన్మము పుట్టినప్పుడు ఎట్టి పట్ట గట్టి రాదు పుట్టినప్పుడు ఎట్టి పట్ట గట్టి రాదు పోయినప్పుడు కట్టిన పట్ట చిరాదు పోయినప్పుడు కట్టిన పట్ట రాదు మానవ జన్మము కానవ ధర్మము పూర్ణవ రెడ్డి మర్మ మెరిగి ధర్మము మానవ జన్మము మహారాజుకి గోపాలకృష్ణ భగవానికి 2 నిమిషాలు చెప్తా సమయం బాగేదే అయిపోయిందా మాట మాట కావాలన్నా పాట కావాలన్నా మాట పాట అయితే మాట కావాలి ఏం లేదు చెప్పేది
పెద్దలందరూ బాగా చెప్పేసినారు. మనం నిత్యం పాటించేటువంటి 5 విషయాలు పనిచేస్తా అంటే మొత్తం చెప్పాలి. 5 చెప్పి చెప్పుకుంటాను. మనం ఏం చేయాలి ప్రతినిత్యం అంటే ఒకటి ధ్యానం. నేను 5 బాగా చెప్పా ఇప్పుడు చెప్పండి. వాళ్ళ లోపల ఒకటి జడ్రాయింగ్ ఉండదు. నేనేం చెప్పు వీటి గురించి ఒక్కొక్కటి చెప్తే గ్రోవ్ అవుతుంది. పెద్దలు చెప్తారు. మనం నేర్చుకుని చెప్పేటువంటి చెప్తాను. నేను ఏంటంటే సాహిత్య రూపంలో చెప్తాను. అయ్యా అందరు సైలెంట్ ఉండాలి. ఒకటేంటి ధ్యానం. మనకు నిత్యం చేసేది వీటి పంచరత్నాలు అంటారు. బాగా గుర్తుపెట్టుకున్నారా? ఏమంటారు? పంచరత్నాల గురించి చెప్తా. మొత్తం ఏం చేయాలి? ధ్యానం మొదలు. తర్వాత గానం. గానం అంటే పగవాడ అంటే కాదు, మేలుకోవడానికి గానం చేసేది గానం. తర్వాత ఏం చేయాలి? స్నానం. తర్వాత ఏం చేయాలి? పానం. తర్వాత ఏం చేయాలి? జ్ఞానం గురించి ఏమేమి ఏం చేయాలి? ధ్యానం. వెనక గానం. గానం వెనక స్నానం. స్నానం వెనక పానం వెనక జ్ఞానం. ఈ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే గడపడుతుంది. ఆ పెద్ద చెప్తారు కాబట్టి ఈ 5 మేము అందరం కనుక పాటిస్తే పంచరత్నాలు అంటారు. అందరూ మనం పాటిస్తారు. అందరూ ఇదే విధంగా ఆశ్రమానికి వచ్చి స్వామి వారి దగ్గరికి వచ్చి సప్తంగా పాల్గొని అందరూ సరిస్తానని కోరుకునే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను.